నేను గణలక్ష్మిని మాట్లాడుతున్నాను. మంత్లీ పీరియడ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చిన్నపిల్లలు 13 to 12 ఇయర్స్ పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. వాళ్ళకి మంత్లీ పీరియడ్ అవ్వడం ఇష్టం లేదు. వాళ్ళు ఏదైనా ఫెస్టివల్ ఉన్నా కూడా, దసరా ఉన్నా, గణేష పండుగ ఉన్నా, అయ్యో మేము పీరియడ్స్ అవుతామేమో అని వాళ్ళకి ఒకటి ఫీలింగ్ పడిపోయింది మనసులో. దానికి వాళ్ళు ఏం అడుగుతారు అంటే, అయ్యో నేను గణేష పండుగ ముందర పీరియడ్ అయితేనేమో కావద్దు అని వాళ్ళ ఫీలింగ్. మళ్ళీ దసరా రోజు బతుకమ్మ ఆడకపోతే బతుకమ్మ మళ్ళీ నేను ఫెస్టివల్ అంతే ఇదేమో అని వాళ్ళకు ఫీలింగ్. వాళ్ళకి చిన్నపిల్లలు వాళ్ళని తెలియని మనసు, వాళ్ళని బాధ పెట్టకండి, పెద్ద మనసు చేసుకోండి. మీరు చిన్నపిల్లలు పీరియడ్ అయినా కూడా 3 days మీరు వెళ్ళకండి దేవుని దగ్గరికి. మళ్ళీ 4th daysకి కానీ 5th daysకి కానీ స్నానం చేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పండి. వాళ్ళ మనసుని బాధ పెట్టకుండా వాళ్ళకి సంతోష పెట్టండి. మన గణేష్ పండుగ వచ్చినప్పుడు కూడా వాళ్ళు మేము ఆడుకోవాలి, మేము గణేష్ ఫెస్టివల్కి కావద్దు పీరియడ్స్ అట్లా వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ దానికి కూడా వాళ్ళు చాలా బాధపడుతుంటారు. దానికి కూడా వాళ్ళు ముందు ట్యాబ్లెట్స్ ఆలోచిస్తారు. నేను కాకుంటే బాగుండు అని ట్యాబ్లెట్స్ అడుగుతారు. కానీ అట్లా కాకుండా మీరు వాళ్ళకి సంతోష పెట్టడము, వాళ్ళకి దేవుని దగ్గరికి వెళ్ళొద్దు, కానీ కాకపోతే కొంచెం దూరంగా కూర్చోమని చెప్పండి. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకుంటే రేపు ఏమైనా ప్రాబ్లం కావచ్చు, రేపు ఏమైనా మంచి చెడు జరగవచ్చు అండి. మీరు ముందు జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇది ఒకటి నా రిక్వెస్ట్.